ముందుగా నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడతాం. దాదాపు 23 లక్షల మంది నీట్ పోరాల జీవితాన్ని రోడ్డు మీద వారేసింది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ కళ్ళ కాయలు కాస్తట్టు చదువుకొని రాత్రింబావులు కష్టపడి చదివితే వాళ్ళ జీవితాలు బీజేపీ ప్రభుత్వం మజాక్ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు సిబిఎస్ఈ 18.5 లక్షల మంది విద్యార్థులు ఆన్ స్క్రీనింగ్ గా మూల్యాంకాల పంచాయతీ పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఆగమవుతుండ్రు. వాళ్ళ గోస ఖచ్చితంగా మీకు జరుగుతాను. ఇంకొకటి టెట్, మహారాష్ట్ర టెట్ 4 లక్షల పైచిలకు మంది జాబులు వస్తాయని ఆశపడ్డారు. టెట్ రాసి జాబులు సంపాదించుకుందాం అనుకున్నారు. వాళ్ళ జీవితం రోడ్డు పైన లాగింది. ఎంతమంది జీవితాలు లాగుతారు? అసలు మన దేశంలో చదువు పైన నమ్మకమే కోల్పోతారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏడున్నాడు? ఏ నాయకుడు కూడా నోరు విప్పుతలేడు దీనిపైన. ఈ సమస్య పైన ఎవడు మాట్లాడతలేడు. ఏమైంది? ఖచ్చితంగా ప్రతి యూత్ వాళ్ళ వాయిస్ ని బయటకు తేవాలని నేను కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్.